ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ. ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ప్రతి నెల గ్రహాలు మార్పుల వల్ల ఏ నక్షత్రాల వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ స్థితిని పెంచుకోవడం ఎలాగా, ఏ దేవత ఆరాధన చేస్తే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరుగుతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తాం. అయితే దానికంటే ముందుగా ఇప్పుడు ఈ వీడియోల్లో ప్రత్యేకంగా ఏంటంటే మీ యొక్క రాశి ఏమిటి, మీ యొక్క లగ్నం ఏమిటి. చాలా వీడియోలో నేను వీలైతే లగ్నం చూసుకోండి లేకపోతే రాశి చూసుకోండి అంటున్నప్పుడు చాలామంది ఏంటంటే ఏమంటే ఏది చూసుకోవాలి అన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి, రాశి తెలిస్తే రాశి చూసుకోండి. కాకపోతే ఇందులో స్పెసిఫిక్గా ఏంటంటే మీ లగ్నం ఏమైంది, మీ రాశి ఏమైంది, దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనమాట. అంటే మీరు ఏ రంగాల్లో వెళ్తే ధనయోగం బాగా ఉంటుంది. చాలామంది చూడండి, వాళ్ళకి తెలియనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్గా. బికాజ్ ఆఫ్ మనకి దైవానుగ్రహము, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము ఎంత ముఖ్యమో ఈ యొక్క కలియుగంలో మనము ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే ధనం కూడా అంతే పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ఒక్కొక్క లగ్నం నుంచి, ఒక్కొక్క రాశి నుంచి, అంటే ఉదాహరణ చెప్తానండి మీకు. మేషరాశి, మేషలగ్నంలో జన్మించాము అయితే మీరు ఏ దేవతను ఆరాధించాలి అనేది చెప్తాను, ఏ రంగాల్లో మీకు ధనయోగం ఉందో చెప్తాను. అదేవిధంగా మేషరాశి వృషభ లగ్నం అయితే ఏంటి, మేషరాశి మిథున లగ్నం అయితే ఏంటి, మేషరాశి కర్కాటక లగ్నం అయితే ఏంటి అని ఒక రాశి నుంచి ఒక లగ్నానికి ఏంటి, అదేవిధంగా మరొక రాశి నుంచి మరొక లగ్నానికి ఏంటి. అంటే వృషభం రాశి మేష లగ్నం, వృషభ రాశి వృషభ లగ్నం, మిథున రాశి మిథున లగ్నం. అలాగా ఒక్కొక్క రాశికి మీరు పలానా రాశిలో పుట్టి పలానా లగ్నంలో పుడితే మీరు ఏ రంగాల్లో ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి విషయం చెప్తాను. అయితే ఇందులో ఎండింగ్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను, ఎందుకంటే జన్మజాతకంలో ఉండే కొన్ని కాంబినేషన్స్ కొన్ని కండిషన్స్ చెప్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీని పరంగా మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు ధనయోగం అనేటువంటిది ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. ఎదగాలనే సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. మిథున రాశికి 12 లగ్నాల్లో జన్మిస్తే మీకు ఫైనాన్షియల్ వెయిట్ మూలంగా, అదేవిధంగా ఏ దేవత అనుగ్రహం పొందితే మీకు ఫైనాన్షియల్గా ఎదుగుతారు అనే విషయం మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా మిథున రాశిలో జన్మించాము, బట్ లగ్నం మేషమైంది. అప్పుడు మీకు కలిగేటువంటి ధనయోగం వీటి ద్వారా అంటే ఫైరీ రిలేటెడ్ ఐటమ్స్, అంటే బ్యాటరీస్ కానీ లేకపోతే అగ్ని సంబంధించిన ఉంటాయి చూసారా, ఎనీథింగ్ ఫైరీ, ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ అంటే వైర్స్ కావచ్చు, బల్బులు కావచ్చు, ప్లగ్గులు కావచ్చు, ఇటువంటి కంపెనీస్లో చేయడం ద్వారా, లేదా మీకు ధనయోగం ఉంటే కనుక వీటిలో మీరు బిజినెస్ చేయడం, అంటే బిజినెస్ యోగం ఉంటే కనుక బిజినెస్ త్రూగా వీటిలో వెళ్ళడం. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్. మీరు లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేయండి, అది ప్లస్ అవుతుంది బాగా మీకు. అలాగే మిథున రాశిలో వృషభ లగ్నం కనుక తీసుకున్నారంటే కనుక అప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఇది ఒక్కొక్క దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మిథున రాశి వృషభ లగ్నం ఇది పర్టికులర్గా మీకు ఫుడ్ మీద ఇస్తుందండి. ఎక్కువగా ఫుడ్, లేకపోతే కొంతమంది కొన్ని ఇవి నడుపుతూ ఉంటారు, ఇది లాడ్జెస్ నడుపుతూ ఉంటారు, హోటల్స్ నడుపుతూ ఉంటారు, అండ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ నడుపుతూ ఉంటారు. పర్టికులర్గా ఇట్లాంటి వాటిలో అంటే ఇవి జాబ్స్ మీకు పర్టికులర్గా బిజినెస్ యోగం అంటే ఈ బిజినెస్లో అది. అలాగే మిథున రాశి మిథున లగ్నం అంటే రాశి లగ్నం రెండూ ఒకటే అవుతాయి, వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా
ఇందాక నేను మీకు వృషభ లగ్నము మిథున రాశికి ఏది చెప్పాను, ఇందులో కూడా ఇక్కడ హోటల్స్, ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, క్లాతింగ్ రిలేటెడ్ వీళ్ళకి యోగిస్తుంది. ఎందుకంటే రాశి లగ్నం రెండు ఒకటే మిథునంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఇది కొంచెం బిజినెస్ ఐడియాస్, బిజినెస్ రిలేటెడ్ మూలంగా వెళ్ళే యోగం ఉంటుంది దీనికి. అలాగే మిథున రాశి కర్కాటక లగ్నం, ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ ఇది మాత్రం అంటే ఒకవేళ ఉద్యోగాలు అనుకుంటే కనుక మిలిటరీ, పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ రిలేటెడ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ఉంటుంది. బిజినెస్లు అనుకుంటే మీకు ఒకవేళ మెర్క్యూరీ బాగున్నాడు, 11th లార్డ్ బాగున్నాడు, 7th లార్డ్ బాగున్నాడు, అంటే పార్ట్నర్షిప్స్లో కూడా వెళ్తే కూడా మీకు బాగుండాలి అనుకుంటే 7th లార్డ్ బాగుండాలి. అప్పుడు మీకు వీటి మూలంగా వస్తుంది. మీరు కూడా ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక వాటి మూలంగా మనకు ధనయోగం వస్తుంది అంటే అందులో మళ్ళీ ఒడిదుడుకులు ఉన్నాయంటే ఆ ఎనర్జీ రిలేటెడ్ స్ట్రాంగ్గా లేదని అర్థం. దాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. అలాగే మిథున రాశి సింహలగ్నం, ఇది ఖచ్చితంగా మీకు టీచింగ్, బ్యాంకింగ్, కన్సల్టింగ్, గైడింగ్ వీటి ద్వారా డబ్బులు వస్తాయి. ఎనీ గైడింగ్, ఇది అది సెక్టార్స్ కదా, ఎనీ రంగాల్లో గైడింగ్ రంగాల్లో మీకు డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎనీథింగ్ మీకు టీచింగ్ రంగాల్లో డబ్బులు వస్తాయి, కన్సల్టెన్సీ రంగాల్లో ఇక్కడ ఇస్తుంది. అయితే ఇదేంటి జాబ్, బిజినెస్ చేసుకోవాలి వీటిలో అంటే మీకు బిజినెస్ యోగం బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ అట్లాగే మిథున రాశి కన్యా లగ్నం అంటే రెండు బుధుడికి సంబంధించినవే. ఇక్కడ ఇలా ఉంటే కూడా మీకు బిజినెస్ మూలంగా వస్తుంది. కాకపోతే ఇదేంటి మీడియేటింగ్ రిలేటెడ్, అట్లాగే కమ్యూనికేషన్ రంగాలు అండ్ ఫుడ్, కొంతవరకు ఫుడ్ కూడా. అదైతే అట్లాగా యాప్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు జొమాటో ఉంది, లేకపోతే మనకి రకరకాల యాప్స్ ఉన్నాయి, వాటిలో మనం ఫుడ్ బుక్ చేస్తుంటాం. ఈ యాప్ త్రూగా అంటే మీడియేటింగ్ ద్వారా ఫుడ్, మీరు డైరెక్ట్ హోటల్ పెట్టకుండా మీడియేటింగ్ ద్వారా చేసేటువంటి, వాళ్ళు ఏం హోటల్స్ పెట్టలేదు కానీ వాళ్ళకి యాప్ క్రియేట్ చేసి వదిలేశారు, వాటి ద్వారా డబ్బులు వస్తుంటాయి. అయితే మీరు ఇక్కడ మీకు ఇంకా ధనయోగం బాగా పెరగాలి అంటే విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇందాక నేను చెప్పినటువంటి మిథున రాశి అండ్ సింహలగ్నానికి మాత్రం దత్తాత్రేయుడు ఇచ్చేయండి. అదేవిధంగా ఇప్పుడు మిథున రాశి తులాలగ్నం అనుకోండి, ఇది చాలా మటుకు రీసెర్చెస్ ద్వారా, ఈవెంట్స్ ద్వారా, ఏదైనా చూడండి ఒక ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటారు వాటి ద్వారా, అండ్ అదేవిధంగా ఎనీథింగ్ వాటర్ రిలేటెడ్, లేకపోతే కొంతమంది చూడండి స్క్రాప్ ఉంటుంది, స్క్రాప్ ద్వారా ధనయోగం వస్తుంది కొంతమందికి, అట్లా స్క్రాప్ రిలేటెడ్ వాటి మూలంగా డబ్బులు రావడం. అయితే మీరు చేయవలసింది మాత్రం కాళికాదేవి యొక్క ఉపాసన చేయండి. అండ్ అలాగే మరొకటి ఏంటంటే మిథున రాశి వృశ్చిక లగ్నం, ఇది మీకు ఉన్న ప్రదేశం కాకుండా వేరే దేశాలకి, వేరే ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ధనయోగం పెరుగుతుంది వీటి ద్వారా. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మిథున రాశి ధనుర్లగ్నము, ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా దీని యొక్క రిజల్ట్ ఏంటంటే రాశి ధనస్సును చూస్తుంది, లగ్నం ధనుసు లగ్నం అయింది. సో ఈ కాంబినేషన్ ఏంటంటే ఇది ఇచ్చే రిజల్ట్ పర్టికులర్గా మీకు ఫైనాన్షియల్ సెక్టార్స్, గురుత్వ సంబంధించిన బ్యాంకింగ్ సెక్టార్స్, ట్రైనింగ్స్, టీచింగ్స్, ఎనీథింగ్ గైడింగ్ రిలేటెడ్, ఎనీథింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ ధనయోగాన్ని ఇస్తుంది. ఇక్కడ కూడా మీరు ఏంటంటే దత్తాత్రేయుడు ఆరాధన చక్కగా పనిచేస్తుంది. అలాగే మిథున లగ్నము మకర లగ్నము మిథున రాశి అండి, మిథున రాశి లగ్నం మకర లగ్నం, ఇది కొంతవరకు మీకు కన్సల్టెన్సీ సెంటర్స్లో జాబ్స్, అంటే ఇది ఎనీ జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్లో జాబ్స్ కానీ, లేకపోతే ఆయిల్ రిలేటెడ్గా భూగర్భ జలాలకు సంబంధించిన, కొంతమంది చూడండి మేము ఇవి చేస్తున్నామండి, మైనింగ్ చేస్తున్నామంటారు, అందులో ఆ మైనింగ్లో ఆయిల్ రిలేటెడ్ సంబంధించిన మైనింగ్స్, ఇట్లాంటి వాటి ద్వారా ధనయోగం ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసిన దేవతారాధన కూడా మిథున రాశి మకర లగ్నం వారు
కాళికా అమ్మవారిని లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం మంచిది. అలాగే మిథున రాశి కుంభలగ్నం వారికి మాత్రం ఇక్కడ ఇది కూడా కొంతవరకు సమ్ మీడియేటింగ్, సమ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, సమ్ మార్కెటింగ్స్ ద్వారా మార్కెటింగ్ వాటిల్లో ఉద్యోగాల ద్వారా లేకపోతే మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ ఉంది వాళ్ళ రేపు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ధనయోగం ఇస్తుంది. అలాగే మిథున రాశి మరియు మీన లగ్నము ఇది కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ పర్టికులర్గా మీకు గుర్తుపెట్టుకోండి. ఈ కాంబినేషన్ ఎనీ గైడింగ్ స్పిరిచువల్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ సెక్టార్స్, ట్రైనింగ్ సెంటర్స్, స్కూల్స్, కాలేజ్ ఆర్ ట్యూషన్ పాయింట్స్ నడుపుకోవడము, ఇన్ ఆన్లైన్ రిలేటెడ్. లేకపోతే కొంతమంది చూడండి, మేము మీకు ఇంతమంది స్టూడెంట్స్ని ఇస్తామని చెప్పి దాని ద్వారా కొంత ఫైనాన్స్ అంటే ఏదైనా ఈ చుట్టూ తిరుగుతుంటుంది. మీరు కూడా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తాను అన్నాను. ఏమిటది అంటే, ఒకటి, మీ జన్మ జాతకంలో ధనయోగాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదైనా బాగా డిస్టర్బ్ అయితే అది చూసుకొని దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకోండి ఒకటి. రెండవది, మీ జాతకంలో ఏదైనా బలమైన ప్లానెట్ అంటే మనకు మొత్తం నవగ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు మిగతా నవగ్రహాలు ఏదైనా బలంగా మంచి ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఏదైనా ధనయోగాన్ని ఇస్తుంటే అది ఇంకా బాగా ధనాన్ని ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఒకవేళ మహాదశ నడుస్తున్న మహాదశ కానీ అంతర్దశలు కానీ ధనాన్ని ఆపుతున్నటువంటి అంతర్దశలో మహాదశలు వస్తుంటే పర్టికులర్గా ఫస్ట్ ఇప్పుడు మీకు ఏ దశ నడుస్తుందో, ఏ అంతర్దశ మహాదశ నడుస్తుందో దానికి సంబంధించి దానం ఇవ్వండి, ఫస్ట్ రిలీఫ్ వస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గోచారంలో ఏదైనా కేతువు ఏమైనా సంచరిస్తున్నాడా అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఇది చూసుకుని ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఇప్పుడు గోచారంలో ఉండేటువంటి గ్రహాల్లో ముఖ్యంగా మీకు ఎవరికైనా ధనం అర్థం కాని స్థితిలో ఉన్నామండి అన్నప్పుడు నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా ఫ్రీ అవుతుంది. దీంతోపాటు లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామం చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అనే నామము. ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్నామండి, అసలు ఇంకేదైనా ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ నుంచి బయటపడడానికి ఏదైనా మంత్రం చెప్తారనుకుంటే కనుక ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అనే నామస్మరణ చేస్తూ ఓం అపర్ణాయ నమః కూడా చేయండి. అప్పులు కూడా క్లియర్ అయిపోతాయి. ఇవి చేసుకోండి. మీకు నెక్స్ట్ వీక్ నుంచి మనకి జనవరి నుంచి ఏంటంటే మంత్ మొత్తం అసలు మీకు ఏ ప్లానెట్ ధనయోగాన్ని ఇస్తుంది, దానికి ఇంకా ఏం చేసుకుంటే బాగుంటుందని మీకు చెప్తాను. శ్రీమాత్రే నమః.